అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. చందమామ కథలలోని ఆ రాత్రి అనే కథ. రాత్రి వర్షం బాగా కురుస్తుంది. చలిగాలి కూడా వేస్తున్నది. నిద్రపోతానే అమ్మా అని చెప్పాను. అప్పుడే ఏమిటిరా అంది అమ్మ. ఇక లాభం లేదని తలనొప్పే అని ఏడుపు ముఖం పెట్టినాను. పో, ఎప్పుడూ ఏదో ఒక వంక, చదువు లేదు సంధ్య లేదు అని కసిరింది అమ్మ. నాకు అమ్మతో పడుకోవడం అలవాటు. అమ్మ పక్కన పక్క వేసి పడుకోనిదే నిద్ర రాదు. అందుకని నువ్వో అన్నాను. 8:30కే నన్ను కూడా పడుకోమంటావేమిటిరా? నీకు నిద్ర వస్తే పడుకో, నేను రాను, లేకపోతే చదువుకో అన్నది. నిద్ర ముంచుకు వస్తుంది, కానీ పైకి వెళ్ళి పడుకోవడం భయం. సాయంత్రం అమ్మమ్మ చెప్పిన దెయ్యము కదా ఇంకా తలలో మెదులుతూనే ఉంది. అయినా మెల్లిగా ఒక్కొక్క మెట్టు పైకి పోయి దీపం పెట్టి పడుకున్నాను. రాత్రి మెలకువ వచ్చింది. దాహం వేసింది. అమ్మ కోసం పక్కన చూచాను. అమ్మ లేదు సరికదా, మంచం కూడా లేదు. గుండె గతుక్కుమన్నది. వర్షం ఇంకా కురుస్తూనే ఉన్నదని తెలుసుకున్నాను. అమ్మ గదిలో లేదు. భయమేసింది. దీనికి తోడు దీపం కూడా ఆరిపోయింది. మంచినీళ్ళు ఎలా దొరుకుతాయి అని అటూ ఇటూ చూశాను. చూడగానే గోడ వద్ద ఎవరో నిల్చుని ఉన్నట్లు కనిపించింది. ఇంకా కొంచెం సరిగ్గా చూచాను చీకట్లో. చేతులు చాచుకొని ఎవరో గాలిలో పాదాలు భూమికి అంటనీయకుండా నుంచొని ఉన్నారు. నాకేసి చూసి నవ్వుతున్నట్లుగా కనిపించింది. పాదాలు లేవు, హస్తాలు లేని మనిషి కాదు, దెయ్యము. నాకేసి చూస్తూ నవ్వుతూ చేతులు చాపి నన్ను రమ్మంటుంది. అమ్మా అని కేక వేద్దామనుకున్నాను. నోరెండిపోయింది. వణుకుతున్నాను. గాలి వేసింది. దానితో మహా కదిలింది దెయ్యం. చేతులు మరింత దగ్గరికి చాపి నన్ను మంచం మీద నుంచి ఎత్తుకుపోయింది. ఎంతో దాని చేతులు కదలకుండా మంచం మీద జరిగి దభేలుమని మంచం మీద నుంచి కింద పడ్డాను. ఏరా చిట్టి అని గాబరాగా అడిగినాడు. ఎవరు? మా అన్న రాము. ఎవడు వచ్చాడురా అనుకున్నాను. ఎప్పుడు వచ్చాడురా అనుకున్నాను. అన్నయ్య నన్ను ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టి ఏమిటి అని ఆర్ద్రతగా అడిగాడు. దెయ్యం అని మాత్రం చెప్పగలిగాను. ఏది అని నవ్వుతూ దీపం వేశాడు అన్నయ్య. దెయ్యం ఉన్న గోడకేసి చూశాను. అన్నయ్య పట్లాము, కోటు, హేటు కొయ్యకు తగిలించి ఉన్నాయి. అన్నయ్య రాత్రి 9 గంటల బండిలో వచ్చాడట. ఆ సంగతి నాకు తెలియదు. వచ్చి నే పడుకున్న గదిలో చీలకు తన సూడు తగిలించి గదిలో గాలి వస్తుందని అమ్మ బదులు మంచం మీద పడుకున్నాడు. కాబట్టి అమ్మ కింద గదిలో నిద్రపోయింది. ఇదంతా నాకు తెలియదు. కాబట్టి అమ్మ లేని సమయం చూచి దెయ్యం నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చిందని భయపడ్డాను. నేనేమీ మాట్లాడకుండా బట్టల కేసి చూస్తుండడం చూసి అన్నయ్య ఇదేనా దెయ్యం అని నవ్వాడు. అన్నయ్యతో పాటు నేను కూడా నవ్వాను.